పౌల్ట్రీ రైతులపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. బర్డ్ ఫ్లూ దెబ్బకి రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. దాదాపు 40 రోజుల పాటు చికెన్ గుడ్లకు డిమాండ్ తగ్గిపోయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పౌల్ట్రీ పరిశ్రమ తాజాగా తీవ్రమైన ఉష్ణోగ్రతల రూపంలో మరో ముప్పుని ఎదుర్కొంటోంది. కరీంనగర్ జిల్లాలో పౌల్ట్రీ రైతుల కష్టాలపై టీవీ9 స్పెషల్ ఫోకస్. మొన్నటి వరకు బర్డ్ ఫ్లూ, ఇప్పుడు తీవ్రమైన ఎండలు, దీంతో పౌల్ట్రీ పరిశ్రమ మాత్రం పూర్తిగా కుదేలవుతుంది. కోలుకోలేని పరిస్థితి. అంటే దాదాపున ఒక 40 నుంచి 50 రోజుల పాటు కూడా బర్డ్ ఫ్లూ కారణంగా ఇటు లేయర్ అదేవిధంగా బాయిలర్ పరిశ్రమ పూర్తిగా కుదేలైంది. దీంతో చాలా వరకు తినడానికి ఎవరు కూడా ఆసక్తి చూపలేదు. ఇటు బాయిలర్ కోళ్ళు తినలేకపోయారు, అదేవిధంగా కోడిగుడ్డు కూడా తినలేకపోయారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకేసారి తీవ్రమైన ఎండలు, అంటే ఎండల కారణంగా పూర్తిగా పౌల్ట్రీ పరిశ్రమ ప్రభావం అయితే చూపుతుంది. ప్రస్తుతం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా ఇప్పుడు ఏప్రిల్ మేలో మాత్రం ఇంకా ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పరిశ్రమ పైన తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో అసలే ఎండలెక్కువ. ఈసారి మార్చిలోనే ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటిపోతున్నాయి. మొన్నటి వరకు బర్డ్ ఫ్లూతో సతమతమైన పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతల బారిన పడింది. బర్డ్ ఫ్లూ కారణంగా మార్కెట్లో చికెన్ గుడ్ల అమ్మకాలు దారుణంగా క్షీణించాయి. 40 రోజుల పాటు అసలు ప్రజలు చికెన్ షాప్ల వైపే చూడలేదు. బర్డ్ ఫ్లూ ఉందని చెప్పి ప్రచారాలు బాగా జరగడంతో గుడ్డు రేటు పడిపోయింది, కోళ్ళ రేటు కూడా పడిపోయింది, చికెన్ కూడా భారీగా డిమాండ్ పడిపోవట్లా చాలామంది ఫార్మర్స్ నష్టాలకు వెళ్ళిపోయారు. అదేవిధంగా కొంచెం బర్డ్ ఫ్లూ వదంతులు తగ్గినాయి. ఇప్పుడు కొంచెం రేటు పెరుగుతుంది అనుకున్న టైంలో ఎండలు తీవ్రత పెరుగుతుంది. ఎండల తీవ్రత దీంతో ఏంటంటే మాకు ప్రొడక్షన్ డ్రాప్ అవుతాయి, మళ్ళీ జనరల్ మోర్టాలిటీ కూడా పెరుగుతుంది. కావున మాకు చాలా ఇబ్బందులు ఉన్న రైతులకు కనీసం ఇప్పుడు దానా రేట్లు కూడా వర్కౌట్ అవుతలేదు. రైతులు చాలామంది మొత్తం ఇండస్ట్రీలకు వెళ్ళి బయట కూడా ఏందని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కావున ప్రభుత్వం దీనిపై కొంచెం స్పందించి పౌల్ట్రీ ఇండస్ట్రీని కాపాడుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్నలు అవి వస్తాయి కాబట్టి సబ్సిడీ కూడా మాకు మొక్కజొన్నలు ఇవ్వాలని కోరుతున్నాం. బర్డ్ ఫ్లూ దెబ్బకు పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. చాలా మంది రైతులు రుణాలు చెల్లించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే బర్డ్ ఫ్లూ పరిస్థితి నుంచి కోలుకుంటున్న పౌల్ట్రీ పరిశ్రమపై అధిక ఉష్ణోగ్రతలు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తాజాగా పౌల్ట్రీ రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. మే నెలలో ఉండాల్సిన ఎండలు మార్చిలోనే మండుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు కోళ్లపై ప్రతికూల ప్రభావం చూపడంతో మాంసం కోసం పెంచే బ్రాయిలర్ కోళ్లు పెరుగుదల లోపిస్తోంది. అదేవిధంగా లేయర్ కోళ్లు అందించే గుడ్ల పరిమాణం, ఉత్పత్తి కూడా తక్కువగా ఉంటోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రాత్రిపూట వడగాలులు కూడా తోడవడంతో కోళ్లను ఎలా రక్షించుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు పౌల్ట్రీ రైతులు. బర్డ్ ఫ్లూ వదంతులు రాగానే చికెన్ రేట్లు, గుడ్డు రేట్లు బాగా పడిపోయినాయి. అదే కాకుండా ఇప్పటికే వాతావరణ పరిస్థితులల్లో అనుకూలించక ఎండలు బాగా ముదిరి మా ఉత్పత్తి కూడా తగ్గింది. మొన్న ఉదాంతులో ఏదైతున్నదో బర్డ్ ఫ్లూ అనేది, బర్డ్ ఫ్లూ ఇప్పుడు తగ్గి ప్రజలు మంచిగా వాడకంలో ఉన్నప్పుడు మాకు వేడి వల్ల ఇప్పుడు ప్రొడక్షన్ తగ్గడం కానీ, ఇవన్నీ మొటాలిటీ కావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు దానా ఎప్పుడైతే ఫీడ్ కాస్ట్ పెరగడము, గుడ్డు రేటు కూడా పడిపోవడం వల్ల మేము చాలా లాస్లో ఉన్నాము. ఈ ఆర్థిక పరిస్థితులు కూడా చాలా దిగజారిపోయింది. ఇప్పుడు మాకు ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నదో మా పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోవాలని మేము రైతులను కోరుకుంటున్నాం. కోళ్ల ఫారాల్లో ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి షెడ్లపై నీళ్లు జల్లుతున్నారు. షెడ్లపై వరిగడ్డి వేస్తున్నారు పౌల్ట్రీ నిర్వాహకులు. ప్రతికూల వాతావరణంతో పాటు ఇప్పుడు పెరిగిన దాణా ధరలు రైతుల కష్టాలను పెంచుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీలు అందడం లేదంటున్నారు రైతులు. పౌల్ట్రీ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. బర్డ్ ఫ్లూతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయామంటున్నారు. నెల నెలా లోన్ చెల్లింపులు చేయలేని పరిస్థితుల్లో ఉన్నామంటున్నారు. ప్రభుత్వం ఆదుకొని తమను గట్టెక్కించాలని ఆశిస్తున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా ఇప్పటికే ఈ పరిశ్రమ పూర్తిగా కుదేలైంది. మళ్ళీ తీవ్రమైన ఎండల కారణంగా ఈ పరిశ్రమ కోలుకోలేని విధంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వమే పట్టించుకోవాలి. దాంతో కాకుండా ఎండల నుంచి ఉపశమనం పొందడానికి పౌల్ట్రీ రైతులు వివిధ రకాల మార్గాలు అన్వేషిస్తున్నప్పటికీ ఎండలు లేని విధంగా ఇప్పుడే 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో ఏప్రిల్ మే నెలలో మాత్రం కోళ్లను ఏ విధంగా బతికించాలని చెప్పి కూడా ఆవేదన చెందుతున్నారు పౌల్ట్రీ రైతులు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.